మిగిలిపోతుంది. ఆయన చేసిన ద్వారా మాత్రమే సిద్ధేశ్వర వాళ్ళు రాకుండా పోయిందని చెప్పేసి మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయన రాసిన ఆత్మహత్యలు ఉంది కాబట్టి ఆత్మహత్యలో ఉన్న అంశాన్ని కథలు తీసుకొచ్చాను. సో ఇట్లా విషయాలు చెప్పడానికి, ఆ మేరకు విషయాలు చెప్పడానికి, రాసిన ఇష్టం నిజాలు చెప్పడానికి నాకు ఏమాత్రం భయం లేదు, నాకు ఏమాత్రం వెరుపు లేదు. నన్ను ఎంతమంది అపార్థం చేసుకున్నా లేదా దానివల్ల కథ తేలిపోయినా కూడా అభ్యంతరం లేదు. ఈ విషయాలు చదివే వాళ్ళు ఎవరో ఒకరు ముగ్గురు తప్పకుండా మళ్ళీ రాయలసీమ కోసం ఆలోచిస్తారు. రాయలసీమ వచ్చి 5 అర్థం ఆలోచిస్తే రాయలసీమ ఏమైనా అయిపోతుందంటే అయిపోకపోయినోడికి పర్లేదు, కనీసం ఆలోచించే వాళ్ళు ఉన్నాం. ఇది జరిగింది రాయలసీమకి, చరిత్రలో జరిగింది అని చెప్పేసి. తెలంగాణ లాగా రాయలసీమకి తాను నిలబెట్టుకునే తను పక్కన తీసుకుపోయే శక్తి లేదు, అది నాకు తెలుసు. ఆ విషయం అయినంత మాత్రాన మేము చేసే ప్రయత్నం చేస్తున్న ఆపం మేము. కాబట్టి ఆ ప్రయత్నాల భాగంగా మాత్రమే చరిత్రలో ఏం జరిగింది, దేశం చరిత్రలో కావచ్చు, 50 సంవత్సరాల కిందనే కావచ్చు, 100 ఏళ్ళ కిందనే కావచ్చు, ఏం జరిగితే రాయలసీమ ఇలా ఉంది రోజు అనే ప్రశ్న పట్ల ఆ ప్రశ్న మమ్మల్ని నిద్రపోనివ్వదు, మమ్మల్ని నిలవనివ్వనివ్వదు. కలిసిన వానికి ఏదో మనకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తాము. అది మావాడు కావచ్చు, మా ముఖ్యమంత్రులే కావచ్చు, లేదా నా ప్రేమైన మిత్రుడు తండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము విమర్శిస్తాం గ్యారంటీగా. విమర్శ బాగా విమర్శిస్తున్నాడు, ఆయన కూడా తెలిసిన విషయాన్ని. సో అట్లనే ఎవరైనా సరే మేము మాట్లాడతామని చెప్పడానికి మాత్రమే గతంలో పాత్రలు తీసుకొస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని ద్వేషించడం ద్వారా మాత్రం మేమేమి మా రాయలసీమ ప్రాంతపు అభ్యర్థిని కానీ రాయలసీమ డిమాండ్లు కానీ మేము తీసుకెళ్ళి పైన పెట్టాలనుకోవట్లేదు. మా దృష్టి రాయలసీమ రాజకీయ నాయకుల యొక్క తగులుబాజితనం మాత్రమే, దివాలాపూరితనం మాత్రమే, స్వార్థం మాత్రమే. దానికి ఊతంగా నిలబడుతున్నటువంటి తెలంగాణ రాయలసీమ నాయకులు మేము లేదా కోస్తా నాయకులు మేము చెప్తాం, కానీ ప్రధానంగా ప్రజలు మాత్రం మాట్లాడరు. సామాన్య ప్రజలు ఎక్కడైనా సరే ఒకటి, ఒక పేదరికంలో ఉన్నవాడు, పేదరికంలో ఉన్న దళితులు, బీసీలు కాకినాడలోనే ఉంటాడు, కర్నూలులోనే ఉంటాడు. వాడితో మనకు ప్రాబ్లం లేదు, వాడితో మనకు విభేదం లేదు, అతనితో మనకు నిమిత్తం లేదు. మా నిమిత్తం అంతా కూడా రాజకీయంగా జరిగే నిర్ణయాల పట్ల మాత్రమే. అందుకోసమే ఈ కథా సంపుట్లో చాలా ఒక కథ రాయలసీమ కథని ఒక కోస్తా కథలో కథ చెప్పాను. సో అది కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇటు తిరిగి ద్వేషాన్ని, గ్రామాల్లో పాకుతున్న మత ద్వేషాన్ని కాదనే మేము, గ్రామాల్లో పాకుతున్నటువంటి ప్రాంతీయ ద్వేషాన్ని ఆపాలని, అది ప్రవహింపజేయాలని మేము కోరుకోము. సో ద్వేషం ఎక్కడైనా ద్వేషం అవసరం లేదు. ఒక రాజకీయమైనటువంటి ప్రజాస్వామ్యపరమైనటువంటి ఒక చర్చ రాయలసీమ జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎట్లా కొట్టాడ తీసుకువెళ్ళింది, వాళ్ళకున్న శక్తి అది, వాళ్ళకున్నటువంటి ఒక రకమైనటువంటి సెట్టింగ్, చర్చలు ఇచ్చిన సెట్టింగ్ వల్ల జరిగింది. రాయలసీమ జరగదు, తెలంగాణ జరిగింది, రాయలసీమ జరగదు. అయితే రాయలసీమ ప్రతిసారి ఫైట్ చేస్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది తన నిర్ణయాల్ని. కస్తూరిరామ్ లాంటి వాళ్ళు ఒక రీతిలో రాజకీయ ఉన్నారు, కానీ వాళ్ళ సాధ్యం కాదు. అది విషయం మాకు తెలుసు. జరిగే కాలానికి కనీసం జరిగే న్యాయాలను జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కనీసం వాటి చిన్నపాటి విసులుబాటును జరగాలని కోరుకుంటున్నాం. ఆ మేరకు కథలు చదివేవాళ్ళు కానీ కోస్తా ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఏదో మేరకు ఈ విషయాలు ఉన్నాయా, ఇంత జరిగింది రాయలసీమకి, రాయలసీమ విద్యార్థికి ఏం జరిగింది తెలియదు రాయలసీమకి. మీకు నా కోస్తా ప్రాంతం గురించి ఎందుకు ఆలోచించాలి? నా గురించి నేను ఒక కాకినాడలో పనిచేసి వెళ్ళినప్పుడు, నేను రాయలసీమ కవితా సంపుటి వేసినప్పుడు, రాయలసీమ కవితా వ్యాసాల సంపుటి వేసినప్పుడు నాతో చర్చ పెట్టుకున్నారు ఆ లోకల్ ఉన్న కాకినాడ రచయితలంతా కూడా. ఏంటి మాట్లాడండి, మీరే మాట్లాడుకోండి, ఈ పుస్తకం ఆవిష్కరణ ఏం చేయదలుచుకొని ఒక పుస్తకాన్ని మీరే పరిచయం చేసుకొని చెప్పాలని చెప్పారు. గంటసేపు మాట్లాడినాం. నేను మాట్లాడిన ఏ విషయాలు తెలియదు వాళ్ళకి, చరిత్రలో ఏం జరిగిందో.
తెలిసే అవసరం లేదు వాళ్ళకి. ఒక ప్రాంతం ఏంటంటే ఇంకో ప్రాంతంలో సామాన్య ప్రజలు కానీ చదువుకున్న వాడు ఎంత తెలుసుకున్న అవసరం ఏముంది వాళ్ళకి? వాళ్ళ జీవితం వాళ్ళకి గడిచిపోతుంది, వాళ్ళ దర్శనం వాళ్ళకి ఉండాలి. నిజంగానే కోస్తాలోనే 2 గోదావరి జిల్లాల ప్రజలకి నేను 2 సమావేశాలు పాల్గొన్నాను. కాకినాడ కూడా పక్కన ఇంకో వెస్ట్ గోదావరి పాల్గొన్నాను. మనం ఆపాదించినట్టుగా వాళ్ళు ఏదో దున్నారు లేనట్టుగా, వాళ్ళు ఏదో దూసుకోపోయినట్టుగా మనం అనుకుంటున్న అనే విషయం వాళ్ళకి తెలియదు. మనం మాత్రం ఇక్కడ ఏదో క్రమంలో మనం ఏదో సంబంధించినటువంటి ఊహాజనితమైనటువంటి ఫిక్షన్లో మనం బతుకుతున్నాం, ఆరోపణలు చేస్తున్నాం. వాళ్ళకైతే ఆ విషయాన్ని తెలియదు, ఆరోపణలు తెలియదు వాళ్ళకి. సో ఎప్పుడు తెలుస్తాయి మరి చదువులకైనా సరే? మనం ఏమన్నా సృజన కార్యక్రమం చేస్తే విషయం కథ కవితలు రాస్తే అప్పుడు అర్థమవుతుంది. నేను రాసిన కథల్ని కవిత్వాన్ని అది చర్చ పెట్టారు, తెలుసుకున్నారు కొంతమంది అయినా సరే, 10 మంది తెలుసుకున్నా పర్లేక వస్తా పడినాను. సో అది సాహిత్యం చేస్తుంది, కథ చేస్తుంది, కవిత్వం చేస్తుంది, గ్యారంటీగా పాట ప్రమాణం చేస్తుంది. అది దాన్ని తిరిగేది. దానికి పాట చేసే క్రమంలో ఏమవుతుందంటే పాట పాపులర్స్ అయిపోతుంది. ఆ బాణిని పట్టుకుంటాడు కానీ విషయం పట్టుకోకుండా వెళ్ళిపోతారు. కావాలంటే అది కూడా ప్రమాదం ఉంది. పాట పాపులిజం లేకుండా వెళ్ళుకుంటారు, పాపులిజాన్ని తీసుకుంటారు. పాట వల్గరైజ్ అయిపోతుంది ఒకసారి. పాట సీరియస్ సాహిత్యం, కథ కానీ కవిత్వం కానీ అది కాదు, దాన్ని ఆపుతుంది. అయితే రీచ్ తక్కువ ఉంటే ఉండొచ్చు కానీ, చేరే పద్ధతి తక్కువ ఉండొచ్చు కానీ, విషయం చదివిన వానికి అర్థమైతే విషయాల లోపలికి తప్పకుండా వాళ్ళ లోపల మార్పు వస్తుంది, మన ఆలోచనలో సెట్టింగ్ వస్తుంది, మార్పు వస్తుంది. ఏదో మీరు ఇంకోసారి తను మాట్లాడాల్సిన అవసరాలు వచ్చినప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఇది అడ్జస్ట్ చేస్తుంది. అతను తన పాత సెంటిమెంట్ పొడుస్తామని, మేము నా వల్ల ఏదో వస్తుందని. నేను వేదోత కథ రాశాను. వేదోత కథ గురించినటువంటి ఈ ఊర్లో ఉండే రాజకీయ విద్యార్థుల మీదకి తెలియదు కావచ్చు, తెలియకపోయినప్పుడు పర్లేదు. కోస్తాలో నలుగురు నాతో మాట్లాడారు గజవిన తర్వాత, ఈ పుస్తకం ఇచ్చిన తర్వాత. సో దట్స్ ఎనఫ్ అనుకుంటాం రైటర్గా. కథా రచయితలుగా ఏదో క్రిటికల్ వస్తాయని, అవార్డులు వస్తాయని, లేదా మా గురించి విమర్శకులు బ్రహ్మాండం కోరుతారని కానీ ఆ భ్రమలేమి లేవు నాకు. కేవలం ఒక నలుగురినైనా సరే మన చెప్పే ప్రతిపాదకల మీద నుంచి ఒక చిన్న ఇన్పుట్ లాగా ఇచ్చి వాళ్ళు ఏమైనా ఆలోచింపజేస్తామా, అంతవరకు వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి దాన్ని మనం ఏమైనా గ్రహించగలుగుతామా, పక్కకు తొలగలుగుతామా, పాత ప్రకటన కావాలని అని ఆలోచిస్తాం. ఆ మేరకు మాత్రమే సాహిత్యంతో ఉన్నాను. అవకాశం వచ్చినందుకు, మీరు ఇంతమంది నా కోసం వచ్చినందుకు గౌరవం తెలియజేసుకుంటూ, ఈ పుస్తకం రావడానికి ఈసారి నేను ఖచ్చితంగా కోస్తా పబ్లిషర్ కావాలని కోరుకున్నాను. నేను పుస్తకము ఫినిష్ చేసి డిలీట్ చేసుకొని బొమ్మంతా కవర్ చేసుకుని పుస్తకం వేస్తే వేయడానికి 2-3 రెడీ ఉన్నారు నాకు తెలిసిన మిత్రులు. కావాలని నేను ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేసి అడిగి, ఈ అమ్మాయి విజయవాడలో పుస్తకాలు అమ్మగలుగుతుంది బాగా అని చెప్పి తెలుసుకున్న తర్వాత మాత్రం ఈ అమ్మాయికి నేను పుస్తకం ఇచ్చాను, వేయండి అమ్మ మీరు అని చెప్పేసి. అయితే నా పుస్తకం ఏదన్నా ముందే తను 2 పుస్తకాలు వేసింది రాయలసీమ రచయితల్ని. అది కూడా నాకు అదనంగా ఆమె పట్ల గౌరవం, అభిమానం ఉంది కాబట్టి అభిమానం పెరిగింది. దాంతో ఈ పుస్తకం ఆమె వేసింది. ఆమె ఈ పుస్తకాన్ని నిదానంగానే సరే కోస్తాలో ఎక్కువ తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ పుస్తకం ఇట్లా రావడానికి కారణమైనటువంటి ఝాన్సీ పబ్లికేషన్స్ ఉన్న దివ్యకి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంతమంది మీరు వచ్చినందుకు, మరీ ముఖ్యంగా నా కోసం కే శ్రీనివాస్ గారు వచ్చినందుకు, ఆయన చెప్పిన విషయాల పట్ల, ఆయన చేసిన విమర్శ పట్ల నాకేం ఎటువంటి అభిప్రాయం ఏదైనా లేదు. మేము దాన్ని తీసుకుంటాం. అది మారుతి అన్నట్టు మేము రోజువారీగా కొట్లాడతాం. మా కథా సమావేశాలు మీరు విన్నారంటే యుద్ధాలు జరుగుతాయి మా దగ్గర. అస్సలు ఇంక వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుంటారా అనేంత వరకు అంత ఘర్షణ పడతాం మేము. హరికృష్ణుడు ఉన్నాడు, హరికృష్ణ విషయం తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వినాయకులు లాంటి వాళ్ళందరికీ తెలుసు మా దగ్గర ఎట్లా యుద్ధం నడుస్తుందో. నన్ను ఎంత అపార్థం చేసుకుంటారో నేను చెప్పే అభిప్రాయాలకి ఎంతగానో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుంటారు. వేరేవారు విన్నవారు ఎవరు వింటే ఆ థర్డ్ పర్సన్ మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటారా రేపు నుంచి అనుకుంటారు. అంత గట్టిగా మాట్లాడుకుంటాం మేము మా కథ చర్చలో. సో ఇది గత 20 సంవత్సరాలుగా మేము తర్ఫీదు అవుతున్నాము. ఆ తర్ఫీదు చేసే బృందం మమ్మల్ని స్నేహంగా కూడా అట్లే నిలుపుకోగలుగుతున్నాము. అది అదనపు బలం మా కర్నూలు కథకి. అలాంటి దీంట్లో ఈ కథా సంస్కృతి వచ్చింది చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ కోసం నేను అరుణనే ఎంచుకున్నాను. అరుణ లాంటి అమ్మాయి కావాలని కోరుకున్నాను. ఆమె వాళ్ళు మాత్రం అర్హులని చెప్పేసి భావించాను. నేను అందుకోసం ఆమె చేయించుకున్నాను. అంగీకరించినందుకు అరుణకు కే శ్రీనివాస్ గారు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. నమస్తే. అమెజాన్లో దొరుకుతుంది ఇది. ఈయన 5వ కథా సంపుటి, 4వ కథా సంపుటి. ఈ 4వ కథా సంపుటి నాకు చాలా ఇష్టం. ఈ 4వది ఎందుకంటే ఈ కథా సంపుటిలో మొదటి కథ నా పేరుతోనే స్టార్ట్ అయింది. రెండవది ఈ కథలో ఉండే విలన్ మా బంధువే. సో ఆ 2 రకాలుగా ఈ కథ దీని మీద నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంది. ఇది ఒకటి. రెండవది
రాయలసీమ ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి రాయలసీమ అస్తిత్వ పోరాటం అనేది ఏదైతే ఉందో నిజంగా ఈరోజు కనీసము ఒక స్థాయిలో రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తమ గొంతుగా వినిపించడంలో మాత్రం క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. నాకు కూడా కృష్ణా జిల్లా రచయితల సంఘం వాళ్ళు అవార్డు ఇచ్చారు. నాకు ఫోన్ చేశారు, మీ ఊరి మరలకు అవార్డు ఇచ్చామని. చూడమ్మా, నేను రాయలసీమ ఉద్యమంలో పాల్గొంటున్నాను, అక్కడికి వచ్చి మాట్లాడితే కోస్తా చేసినటువంటి మాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతాను. మీరు అక్కడ నన్ను వేదిక ఎక్కించిన తర్వాత మీరు అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడంటే కుదరదు, మీరు ఇవ్వకపోయినా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పారు. అట్లా ఏం లేదండి, మీ పుస్తకంలో అన్ని విషయాలు ఉన్నాయి, మాకు మీ ఉద్యమం పట్ల మాకు కన్సర్న్ కూడా ఉంది, మేమంతా సాహితీవేత్తలు, మాకు ఎందుకు మిగిలిన విషయాలు అనుకున్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంపిక చేసామన్నాం అన్నారు. నేను కూడా అక్కడ ఏం మాట్లాడానంటే, మా రాయలసీమ ప్రజా సంఘాలకి ఎవరికి కూడా కోస్తా ప్రాంతంలో ఉండే సామాన్య రైతుల పట్ల ఎటువంటి ద్వేషం లేదు. ద్వేషమంతా ఇక్కడ కుట్రలు అనే పాలకుల మీద, మా నీళ్లు దోచే పెత్తందారుల మీదనే మాకు ద్వేషం ఉంది తప్ప ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజానీకం. దశరథ రామరెడ్డి సార్ ఎన్నిసార్లు మాట్లాడారు, సుబ్బారాయుడు సార్ ఎన్నిసార్లు మాట్లాడారు. చాలా నిష్పక్షపాతంగా మాట్లాడతారు వాళ్ళు, చాలా డెమోక్రటిక్గా ఉంటారు. నిజంగా రాయలసీమ సాగునీటి సంఘం చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కాళ్లకు బలపం పెట్టుకొని ప్రతి గ్రామంలో వెళ్ళి అక్కడ సామాన్యమైనటువంటి రైతులకు ఆయన ఒక బోర్డు పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతమంది వచ్చినారనే దానితో సంబంధం లేకుండా. సో ఆ రకంగా ఈ ప్రజా సంఘాలకు మా రాయలసీమ ప్రచురణల తరపున రాయలసీమ కథకులుగా మేము మా యొక్క సంపూర్ణ మద్దతును ఈ వేదికగా ప్రకటిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క సమావేశాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముగించవలసిందిగా సాహితీ స్రవంతి కార్యదర్శి కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. మొదట లాస్ట్ మర్చిపోతాం కాబట్టి అది ముందు చెప్పేస్తాను. దశరథ రామరెడ్డి గారికి, అలాగే హాల్ ఇచ్చిన టీజీ కళాక్షేత్రం వారికి ధన్యవాదాలు. ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటా సార్ వెంకటకృష్ణ సార్తో, ఏం సార్ మళ్ళీ కథల పుస్తకం రాలేదు అని ఎవరు అడిగారు. అంటే కొంత సీనియారిటీ వచ్చింది కదా నాకు, మరి ఇంతకుముందులాగా రాస్తే బాగుండదు కాబట్టి కొంచెం నిదానమైన, కొద్దిగా సీరియస్నెస్ ఉండాలి కథల్లో అన్నారు. ఈరోజు ఒకటి చెప్తున్నాం సార్, శ్రీనివాస్ గారు రివ్యూ చేసిన పుస్తకం పైన నిజంగా మీరు వెయిట్ చేసి రాసింది మంచి ఫలితం ఇచ్చింది. తర్వాత నేను నిజంగా సార్ ఫస్ట్ పోస్టర్ పెట్టినప్పుడు ఆవిష్కరణ శ్రీనివాస్ గారు కొత్తగా లేక సమీక్ష గంధమారుణ గారు నేను అట్లే చదువుకున్నా. కానీ తర్వాత మళ్ళీ చూస్తే ఆవిష్కర్తగా గంధమారుణ గారు, ఆమెకు కానీ యువ పబ్లిషర్ దివ్య గారికి కానీ వాళ్ళకు కూడా ఈ సభ తరపున ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ గారి స్పీచ్ ఉదయం విన్నాను నేను. ఇంతకుముందు కూడా సార్ సెంట్రల్ లైబ్రరీలో కర్నూలు వచ్చినప్పుడు, తర్వాత రవీంద్ర భారతి మెయిన్ హాల్లో, చిన్న హాల్స్లో చాలా విన్నాను. ఈరోజు ఉదయం సాటిస్ఫాక్షన్ కాలేదు సార్, అక్కడ మైక్ సరిగా లేనందువల్ల. కానీ ఇప్పుడు కథల పుస్తకం పైన సార్ నిష్కర్షగా చాలా కరెక్ట్గా అన్ని ఉన్నత తానేమనుకున్నాడు అది చెప్పాడు సార్. ఎందుకంటే వెంకటకృష్ణ గారికి అలాగే చెప్పాలి సార్, ఆయన అందరికి అలాగే చెప్తుంటారు. నిష్కర్షగా లోపల ఒకటి బయట ఒకటి ఉండదు కాబట్టి ఆయన అది మీ సమీక్ష చాలా నచ్చింది. మేము కథలు రాసిన వాళ్ళకి కానీ ఇంకా ఎవరైనా రాయాలనుకుంటున్న వాళ్ళకి కూడా కొన్ని సూచనలు కూడా తీసుకున్నాం మీ సమీక్షలోంచి, అంతవరకు గ్యారెంటీగా చెప్పగలము. అలాగే సమన్వయకర్త మోహన్కు, తర్వాత అధ్యక్షత వహించిన మారుతి గారికి, ఇంకోటి సార్లో ఎంత పెద్ద రచయిత ఉన్నాడో అంత చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. సార్ ఈరోజు హాల్ నిండుతుంది సార్ మీ మీటింగ్ అని నేను మెసేజ్ పెడితే నిజమే అంటారా అని చెప్పాను, పెట్టాడు, ఆనందపడ్డాడు. నిజంగానే హాల్ నిండింది. అంత
వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అందరికీ. కాబట్టి ఆ హాల్ నింపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఈ సభ.